తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కి అక్కడికి చేరుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అప్పుడు పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. తొర్రూరులో సిచ్యువేషన్ గురించి ఇప్పుడు నేను విప్పు జారీ చేయాలి. ఆ విప్పు జారీ చేసే పత్రాలు ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి ఒప్పజెప్పేందుకు నేను ఆఫీస్ పోయాను. ఓకే, ఇంకా పత్రాలు కూడా సరిగ్గా మేము చేయలేదు. నేను ఇయ్యను కూడా ఇయ్యలేదు. ఇంతలో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు పూర్తి చేసినట్టున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు పోవాలి సార్ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. సరే నేను తర్వాత నేను కాగితాలు పంపుతాను. నేను బయటకు వచ్చి ఇంతలే ఇప్పుడు నేను ఒకటే ఏంటంటే ఎంపీ గారు ఓటు చట్ట విరుద్ధం. ఆల్రెడీ వరంగల్ మున్సిపాలిటీలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిండు. దాన్ని ప్రమాణ స్వీకారం చేసినట్టు కూడా నేను కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆర్టీఓ గారికి పాపం కలెక్టర్ గారు అంటున్నారు నేనేం చేయలేనండి పైనుంచి వచ్చిందని కలెక్టర్ గారు చెప్పారు. ఆర్టీఓ గారు కమిషనర్ గారు రెస్పాన్స్ ఇస్తలేదు. అందుకే నేను కమిషనర్ ఆఫీస్కి పోయి ఆ పిటిషన్ కూడా ఇచ్చాను. దానికి రెస్పాన్స్ లేదు. కావ్య గారు ఓటు చెల్లది. ఇవాళ కోర్టు నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. ఒక్కటి ఏంటంటే ఇవాళ ఝాన్సీ ఆమె అమెరికా సిటిజన్. ఇప్పుడు నెల రోజుల నుంచి పార్టీని రాజకీయాలలో ఇన్వాల్వ్ కావద్దు. ఒక సిటిజన్షిప్ ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా బహిరంగ సభలలో మాట్లాడు చేయటం. పోయినసారి ఏడుపులు బొబ్బలు పెట్టి ఏదో యాక్షన్ చేసి ఓటు తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే బాధ నాకు. ఝాన్సీ గారు అమెరికా సిటిజన్షిప్ వచ్చి ఎన్నికల కమిషనర్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో కూర్చునే హక్కు ఎక్కడి. ఇప్పుడు నేనంటే ఒక విప్పు, నేను విప్పుగా ఎమ్మెల్యే ఉన్నది అంటే విప్పు జారీ చేస్తారు కూర్చోవచ్చు. కానీ ఝాన్సీ గారు ఎట్లా కూర్చుంటుంది? ఆమెను మొదలు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తారా ఎల్లగొట్టాలా? ఏదో మీ అన్నందుకు పోయి కార్లో కూర్చున్నది. మరి ఇది కూడా దౌర్జన్యం అండి. ఆమె మీద ఇప్పుడు కేసు పెట్టాలి. ఆమె మీద కేసు పెట్టాలి. ఇదివరకు అంటే తప్పించుకున్నది. మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు నేనే వద్దు ఆమె కేసు పెట్టవద్దు, పోలీసులను మీరు ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోప్పడ్డాను. వాళ్ళు ఎట్లా సార్ చట్ట ప్రకారం చేస్తామని పోలీసు వాళ్ళు అన్నారు అప్పుడు. అయినా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ జోలికి పోకుందని చెప్పాను. మరి ఇప్పుడు ఎందుకు ఆమె అమెరికా సిటిజన్షిప్ ఆమె ఇక్కడ ఉండదందుకు వీలు లేదు. ఆమె వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చుండేది, ఎన్నికల ప్రచారం చేయటం ఏంది? ఇదంతా చట్టవిరుద్ధం అండి. నా మీద దౌర్జన్యం చేయటం ఏంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇదేం పద్ధతి అండి? నాకు బాధ అనిపిస్తుంది. ఏంది ఈ రాజకీయాలు? మేము మెజార్టీ సీట్లు తొర్రూరులో గెలిచి ఇంత ఇబ్బంది మేము పడటం ప్రజలు మాకు పక్షాలు ఉన్నారు. ఇంత దౌర్జన్యం ఏంటంటే అదే బాధ ఉన్నది. మీరు పోలీసులు చెప్పారా? వాళ్ళు ఏమన్నారండి లోపలికి పోలీసులు ఏమున్నదండి? వాళ్ళు ఇటు నెడతారు అటు నెడతారు. నేను అది కూడా చెప్తున్నా. నాకేమో నన్నేదో కాదు, వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి బయటకించి ఎల్లగొట్టడే తప్పది. ఆమెను కూర్చోబెట్టి తప్పది. వాళ్ళ ఒత్తిడి ఏం ఒత్తిడి ఉన్నదో నాకు అర్థమైతలేదు అది.